హైదరాబాద్ కాచిగూడలో విషాదం నెలకొంది. సుందర్ నగర్లో ఓ ఏసీ పేలి 3 ఏళ్ల కవలలు ఇద్దరు కూడా మరణించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందట. ఇక మంటల్లో రహీం, రెహమాన్ ఇద్దరు కూడా చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో రహీం అక్కడికక్కడే మరణిస్తే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెహమాన్ మరణించాడు. కవలల మృతితో శోకసందర్లో మునిగింది ఆ కుటుంబం మొత్తం. ఈ ఘటనపైన కేసు నమోదు చేశారు. పోలీసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విజువల్స్ చూస్తున్నాం. హైదరాబాద్లోని సుందర్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ కాచిగూడ సుందర్ నగర్లో ఏసీ పేలి ఇద్దరు కవలలు మరణించారు. సో ఒకే సంఘటనలో ఇద్దరు ఒకే కుటుంబానికి సంబంధించిన వారు మరణించడంతో ఆ కుటుంబం శోకసందర్లో మునిగిపోయింది. ఆ విజువల్స్ లో చూస్తూ ఉంటే ఎంతటి ఒక అగ్ని ప్రమాదంగా ఆ సంఘటన మారిందో అర్థమవుతోంది. చుట్టుపక్కల చాలా సుదూరం వరకు ఆ దట్టమైనటువంటి పొగలు కమ్ముకున్నాయి. సో అక్కడ ఆ ఘటనలో రహీం స్పాట్లోనే మరణిస్తే రెహమాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసింది ఆ కుటుంబం మొత్తాన్ని కూడా. సో అసలు ఏసీ పేలడం గల కారణం ఏంటి అని అంటే షార్ట్ సర్క్యూట్ అన్నట్టుగా తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సో జనరల్గా ఏసీలు చాలా మనం పెద్ద మొత్తంలో చూస్తున్నాం. ఏసీలు పేలడం గల ప్రధాన కారణం ఒకటి, చిన్నగా మంటలు అంటుకుంటే చాలు అది పెద్ద బ్లాస్ట్ గ్రోత్ ఉంటుంది. సో డర్ట్ కాయిల్స్ పైన ఎక్కువగా డస్ట్ పేరుకొని ఉన్నా అది ఓవర్ హీట్కి కారణమవుతుందట. ఓవర్ హీట్ కారణమైన తర్వాత కూడా పేలే అవకాశం ఉంది. ఇక కొంత గ్యాసులు కూడా ఫ్లేమేబుల్ గ్యాసెస్ ఉంటూ ఉంటాయి. సో ఈ గ్యాసుల వల్ల కూడా పేలే అవకాశం ఉంది. చిన్న స్పార్క్లు వచ్చిందంటే చాలు ఇట్టే గ్యాస్ బర్స్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత కరెంట్ ఫ్లక్చువేషన్స్ కారణంగా కూడా, అంటే వచ్చిపోవడాలు ఎక్కువ తక్కువ వడాలు, అలాంటి సిచ్యువేషన్లో కూడా ఏసీలు పేలే అవకాశం ఉందన్నట్టుగా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఇన్స్టాలేషన్ సరిగ్గా లేకపోతే కూడా రిపేర్ సమయంలో పవర్ ఆన్లో ఉంచి పనిచేసినా కూడా ఈ ప్రమాదం జరుగుతుందట. అయితే పేలుడు ముందు కొన్ని సిమ్టమ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. బర్నింగ్ స్మెల్ వస్తుంది. తర్వాత ఏసీ సరిగ్గా చల్లబడకపోవడము, ఎక్కువగా వైబ్రేషన్ లేదా వేడి రావడము, ఇలాంటి సంకేతాలు కూడా ఉంటాయి. సో దీన్నన్నిటిని నివారించడానికి డెఫినెట్గా ఫ్రీక్వెంట్ టైంలో వాటిని రిపేర్ చేయించాలని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఈ సంఘటన ఎలా జరిగింది, మరి ఈ సంఘటనలో అటువంటి సిచ్యువేషన్ నెలకొన్న ప్రతి నిర్మల అందిస్తారు. నిర్మల, సో హైదరాబాద్ కాచిగూడ సుందర్ నగర్ జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సో అక్కడ ఏసీ పేలుడు గల కారణం ఏం చెప్తున్నారు, కుటుంబీకులు ఏం చెప్తున్నారు? గల కారణాలు అయితే మాత్రం షార్ట్ సర్క్యూటే కారణం అని చెప్తున్నారు. అదే కాకుండా నిన్న సాయంత్రము పూట కూడా ఇద్దరు పిల్లల్ని ఒకే రూమ్ లో పడుకోబెట్టింది తల్లి. అక్కడ ఒకే రూమ్ లో పడుకోబెట్టి వాళ్ళు ఎక్కడ లెగుస్తారో మళ్ళీ ఇంట్లో పని చేసుకుంటున్న సమయంలో అని చెప్పేసి డోర్ కూడా క్లోజ్ చేయడం జరిగింది అని తెలుస్తుంది. ఆ డోర్ క్లోజ్ చేసి తను హాల్లోకి వచ్చి తను వర్క్ చేసుకుంటున్న టైంలోనే ఈ ఏసీ బ్లాస్ట్ సౌండ్ పెద్దగా వినిపించడంతో ఒక్కసారిగా ఆ తల్లి డోరు తీయడంతో కూడా అప్పటికే ఏసీ పేలిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. కాకపోతే ఆ ఏసీ కూడా పోలీసుల విచారణలో మాత్రము ఆ ఏసీ చాలా రోజులుగా క్లీన్ చేయకపోవడము, దాని నుంచి కూడా, ఎందుకంటే చాలా వరకు కూడా అది చాలా పాత ఏసీగా కూడా గుర్తించడం జరిగింది పోలీసులు. అది చాలా ఓల్డ్ ఏసీ అవ్వడం వల్ల కూడా దాన్ని క్లీన్ చేయకపోవడంతో షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో కూడా అది పేలినట్టుగా గుర్తించారు. అంతేకాకుండా ఈ ఇద్దరు కూడా కవల పిల్లలు కూడా వీళ్ళిద్దరు పడుకున్న సమయంలో ఇది జరగడంతో నిద్రలోనే పాపము రహీం మాత్రము అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. రెహమాన్ ని వెంటనే ఆసుపత్రికి తరలించే లోపే తను అక్కడ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. కానీ వెంటనే ఫైర్ ఇంజన్ కూడా అక్కడ కాల్ చేయడం జరిగింది. ఫైర్ సిబ్బంది రావడము, అదంతా కూడా దట్టమైన పొగలు అలుముకొని ఆ ఇంటి మొత్తానికి కూడా ఆవహించిపోయింది. ఆ ఏసీ పేలడంతో మంటలని కూడా తెలుస్తూ ఉంది. వెంటనే హుటాహుటిన సిబ్బంది అంతా అక్కడికి చేరుకొని, పోలీసులు కూడా అక్కడికి చేరుకొని వెంటనే ఆ మంటలని అదుపులోకి తీసుకురావడం కూడా జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళు ఒకే ఇంట్లో కవలలు ఇద్దరు కూడా, వాళ్ళకి ఇంకొక మూడో వ్యక్తి కూడా ఎవరు లేరు, ఇద్దరు చిన్న పిల్లలే. వాళ్ళిద్దరు ఒకరికి 2 సంవత్సరాలు, ఇద్దరికి 2 సంవత్సరాలే అన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా మృతి చెందడంతో కుటుంబం అయితే ఇప్పుడు శోకసంద్రంలోనే నిండిపోయిందని చెప్పుకోవచ్చు మనోజ్. అదే విధంగా పోలీసులు ఎక్కడికక్కడ కూడా, ఇంతకుముందు ఓల్డ్ సిటీలో కూడా జరిగింది ఇలాగే ఏసీ బ్లాస్ట్ అయిపోయి ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు 11 మంది మృతి చెందడం కూడా తెలిసిన విషయమే. ఇలాంటి ఏసీలు ఉన్నప్పుడు చిన్న చిన్న ఆ ఇరుకు గల్లీలలో కూడా రూముకు గాలి కూడా చొచ్చుకోలేని ప్రాంతాలలో వీళ్ళు రూమ్స్ ఏర్పాటు చేసుకోవడం వల్ల కూడా
ఇలా ఏసీలు పేలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి రూమ్లలో ఏసీలు పెట్టుకోకపోవడమే బెటర్ అనే ఆప్షన్ కూడా ఉంది కదా. అసలు అయినా కానీ ఎక్కువ ముస్లిం ఇళ్లలోనే ఇలాంటి ఇరుకు ప్లేస్లలో పెట్టుకుంటూ ఉన్నారు. బ్లాస్ట్లు కూడా అక్కడే అవుతూ ఉన్నాయి. వాళ్ళు క్లీన్ చేసుకోకపోవడం కూడా కారణమై ఉంటుంది అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మనోజ్, రైట్. అంటే ఆ సంఘటనకు సంబంధించి కుటుంబం ఏం చెప్తుంది? గతంలో ఏమైనా సిమ్టమ్స్ కనిపించాయా ఏసీకి సంబంధించి చల్లబడకపోవడం? అంటే ఆ సడన్ గా పేలిందా? ఎటువంటి సిచ్యువేషన్ ఉండేది? ఎవరు గమనించలేదు ఆ సిచ్యువేషన్ లో? అంత అంటే ఎక్స్ట్రీమ్ గా ఇక లోపలికి వెళ్ళనివ్వకుండా మంటలు చెలరేగా చుట్టుపక్కల స్థానికులు ఏం చెప్తున్నారు? ఆ ఏసీ మాత్రము వాళ్ళకి ఇంతకు ముందు కూడా ఒకసారి అది పని చేయకపోతే దాన్ని రిపేర్ చేయించినట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ఆ రిపేర్ చేయించిన సమయంలో అది కరెక్ట్ గా చేశారా, వైర్లు సరిగా బిగించారా లేదా, అది క్లీనింగ్ సరిగా చేశారా లేదా అనేది కూడా వాళ్ళు చెక్ చేసుకోలేకపోయారు. ఇది క్లీన్ చేయించాం కదా, ఇది రిపేర్ చేయించాము, బాగానే పనిచేస్తుంది అనే ఒక ఉద్దేశంలో ఉన్నాము. అది ఒకసారి 2 సార్లు రిపేర్ వచ్చినప్పుడు అలా చేయించుకోవడం అలవాటే అందరికి, కాబట్టి చేయించాం మేము కూడా. కాకపోతే ఇలా బ్లాస్ట్ అవుతుంది అనుకోలేదు. ఒక్కసారిగా అది పెద్ద శబ్దంతో పేలడం జరిగింది అని కూడా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. ఆ సౌండ్ కే ఆ తల్లి ఆ డోరు గడి తీయడం కూడా జరిగింది. తీసినప్పుడే వెంటనే మొత్తం పొగలు అలుముకోవడము, ఏసీ దగ్గర మంటలు రావడము, దానికి తోడు పాపం పిల్లోడు రహీం కూడా అక్కడే ఉండడంతో కూడా ఆ ఏసీ పేలడంతో ఆ మంటలు వాళ్ళను అందుకోవడం కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. కుటుంబ సభ్యులు కూడా అదే ఆరోపిస్తున్నారు. ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకరమనే చెప్పుకోవచ్చు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ నిర్మలా. సో మొత్తంగా హైదరాబాద్ కాచిగూడ సుందర్ నగర్ లో ఈ సంఘటన చోటు ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. సాయంత్రం సమయంలో తన కవల పిల్లలు ఇద్దరిని కూడా, రెహమాన్ అండ్ రహీం ఇద్దరిని కూడా పడుకోబెట్టి ఇంటి పనుల కోసం మా తల్లి బయటికి వెళ్ళింది. అంటే ఇంట్లో పనులు చేసుకుంటుంది. సో వాళ్ళు పడుకున్నారు కదా అని చెప్పి చక్కగా ఏసీ ఆన్ చేసి అక్కడ డోర్ కూడా క్లోజ్ చేసి వచ్చింది. అంతలోనే షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ పేలుడు సంభవించి దట్టమైనటువంటి పొగలతో, భారీ అగ్నికిలలతో ఆ రూమ్ అంతా కూడా దగ్ధమైంది. దాంట్లో చిన్న చిన్న గాయాలతో అటు రహీం మరణించగా స్పాట్లోనే ఆయన అక్కడే సంఘటనలో మరణించడంతో రెహమాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు మార్గ మధ్యలో మరణించినట్టు తెలుస్తుంది. అక్కడ సహాయక చర్యలకు సంబంధించి కూడా ఆ ఎక్స్ట్రీమ్ విజువల్స్ మనం చూస్తున్నాం. సో దాంట్లో చాలా మంది కూడా దట్టమైన పొగలు అలుముకున్నాయి. కింద ఆ గోడల్ని బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో దాన్ని అక్కడి నుంచి తీసే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు నార్పే ప్రయత్నం జరుగుతోంది. సో చాలా డేంజరస్ సంఘటన అని చెప్పాలి. భారీ పేలుడు సంభవించింది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ ఏసీ పైన డస్ట్ పేరుకొని ఉంటే అది హీట్ ఎక్కే అవకాశం ఉంటుంది. వాటిని తరచుగా సర్వీస్ చేయాలి. షార్ట్ సర్క్యూట్ జరిగినా కూడా భారీ అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం కూడా ఉంది. లేదా రిపేర్ సమయంలో ఏసీ ఆన్ చేసి రిపేర్ చేసినా కూడా ఇటువంటి ప్రమాదమే జరిగే అవకాశం ఉంది. సో దాంట్లో కొంత ఇన్ఫ్లేమబుల్ గ్యాసెస్, అంటే చాలా ఈజీగా మంటలు చెలరేగేటువంటి గ్యాసెస్ కూడా ఉంటాయి. కాబట్టి అక్కడ చిన్న స్పార్కిల్ వచ్చినా, ఏదైనా చిన్న నిప్పురవ్వ రాచుకున్నా కూడా ఏసీ పేలిపోయే అవకాశం ఉంది. సో తగు జాగ్రత్తలు తీసుకోండి. క్రమంగా ఏసీలని రిపేర్ చేయించడంతో ఈ యొక్క సంఘటన నుంచి బయటపడవచ్చు. సో ప్రజెంట్ ఈ సంఘటనలో 2 కవల పిల్లలు, 2 ఏళ్ల కవల పిల్లలు మరణించడంతో ఆ కుటుంబం చాలా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఒక్కసారిగా షాక్ గురైంది. ఒకసారి నిన్న ఆ పేలుడు తర్వాత ఎటువంటి సిచ్యువేషన్లోకి ఉంది ఆ వీడియోస్ చూద్దాం. This content had some disturbing visuals. Viewer discretion is advised. ఈ కాంటెంట్ మూల కొంత కలవరపాటు గురించే అంశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది.